హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఈరోజు ఏంటంటే డేర్ ఆర్ డైలో లెవెల్ టూ జరిగింది. దానికి 4 సీట్ల కోసం 11 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. ఈరోజు జడ్జిమెంట్ అనేది డేర్ ఇస్తారు జడ్జెస్. ఆ డేర్ ఓడిపోయినా విన్ అయినా ఎవరిని గోల్డెన్ సీట్కి పంపించాలన్నది మాత్రం జడ్జెస్ చేతిలోనే ఉంది. దాన్ని బట్టి గేమ్ ప్లే అవుతుంది అని ముందే గేమ్ స్టార్ట్ ముందే చెప్పారు. ఈ ప్రోగ్రామ్కి గెస్ట్గా డైరెక్టర్ క్రిష్ గారు వచ్చారు. తను ఘాట్ మూవీ అనుష్క హీరోయిన్. ఆ మూవీ ప్రమోషన్ కోసం తనైతే వచ్చి సీట్లో కూర్చున్నారు. తర్వాత ఏంటంటే నిన్నటి ఎపిసోడ్లో ఎవరెవరికైతే ఛాన్స్ రాలేదో ఆ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి ఒకసారి స్టేజ్ మీద నిల్చోండి అని చెప్పారు జడ్జెస్. వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్కి ఏం టాస్క్ అంటే నవదీప్ గారి మీద ఒక గ్లాస్ వాటర్ ఎవరైతే మొహం మీద చల్లుతారో వాళ్ళు ఈ టాస్క్ అటెంప్ట్ చేసినట్టు అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చిళ్ళు. ఆ టాస్క్ చేయడానికి ఎవరు రాలేదు. అయితే డైరెక్టర్ క్రిష్ గారు అన్నారు, కేతమ్మ మీరు కొట్టచ్చు కదా వాటరు జడ్జెస్కి అని అంటే, కేతమ్మ చాలా ఇంటెలిజెంట్గా జడ్జెస్ మీద మనం వాటర్ కొట్టదు, తను ఒక దేవుడు లెక్క నాకు అని తను అన్నది, కేతమ్మ అన్నది. అందుకు క్రిష్ డైరెక్టర్ గారు అన్నారు కదా, శివుడి మీద వాటర్ పోస్తానా అభిషేకం చేస్తాను అనుకుని పొయ్యి అని అంటే, లేదు నేను అట్లా చేయలేను, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానం అని చెప్పి చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడింది కేతమ్మ. వెరీ ఇంటెలిజెంట్ అనిపించింది నాకైతే. మర్యాద మనీష్ అని ఉన్నాడు కదా, తను ఒక అడుగు ముందుకేసిండు, నేను వాటర్ పోయడానికి రెడీ అని చెప్పి ఒక అడుగు ముందుకేసిండు. తను ఒక్కడే వేసిండు, మిగతా 11 మందిలో ఒక్కరు వేసిండు. 10 మెంబర్స్ ఎవరు ఒప్పుకోలేదు. తర్వాత ఏంటంటే నవదీప్ గారు అన్నారు, ఓకే నువ్వు ముందుకు వచ్చినావు కదా, ఈ టాస్క్ ఇంతటితో కంప్లీటెడ్ అని చెప్పి తను వెళ్ళి నవదీప్ వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పటి నుండి ఫస్ట్ డేర్ కోసం అయితే నాగును ఊర్మిళ వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్ని పిలిచిళ్ళు. ఏంటంటే ఫస్ట్ డేర్ ఏంటంటే వాళ్ళ చెరొక బోర్డు ఇచ్చిళ్ళు. బోర్డు ఇచ్చి వాళ్ళు కొన్ని స్క్వేర్స్ చెప్తా అంటే వాటిని డ్రా చేయాలి దానికి అని చెప్పి చెప్పారు. చెప్తే అందులో ట్విస్ట్ ఏంటంటే ఒక హ్యాండ్కు షేక్ కడతారు అన్నట్టు, షేక్ అవ్వడానికి షేక్ బ్యాండ్ కట్టిళ్ళు. షేక్ బ్యాండ్ కట్టి రిమోట్ ఒకటి బిందు మాధవి గారి చేతిలో, ఒకటి డైరెక్టర్ క్రిష్ గారి చేతిలో ఉంది. వాళ్ళు డ్రా చేసే టైంకి కరెక్ట్ రిమోట్ ప్రెస్ చేస్తారు అన్నట్టు. అట్లా డ్రా చేయాలని చెప్పి చెప్పిళ్ళు ఫస్ట్ టాస్క్. అందులో ఊర్మిళ విన్ అయింది. ఫస్ట్ డే తర్వాత ఊర్మిళ విన్ అయింది కదా. తర్వాత కేతమ్మ ఒక సాంగ్ పాడింది, చాలా బాగా పాడింది. ఆ సాంగ్ ఏంటంటే తన చిన్నప్పటి కష్టాలు, పెళ్ళైన తర్వాత కష్టాలు, వీటి గురించి తను పాట పాడింది, చాలా బాగా పాడింది. ఆ పాడిన తర్వాత క్రిష్ చాలా బాగుందమ్మా, నీకు తప్పకుండా నెక్స్ట్ నా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కు ఖచ్చితంగా నీకు డేట్స్ ఉంటే నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను తీసుకుంటా మూవీలోకి అని చెప్పిండు. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక తర్వాత డైరెక్టర్ గారు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ డేర్ కోసం శ్రీతేజ్ అండ్ మనీష్ ఇద్దరిని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత షర్ట్ ఇప్పాలి అని చెప్పిండు. షర్ట్ ఇప్పాలి అంటే మనీష్ కొద్దిగా మొహమాట పడి షై ఫీల్ అయ్యి నేను ఇప్పలేను అన్నట్టుగా అనుకున్నాడు. కానీ తర్వాత తన ప్రిన్సిపల్స్ అన్నీ పక్కన పెట్టేసి షర్ట్ ఇప్పిన తర్వాత అయితే టాస్క్ ఏంటంటే షేవ్ చేసుకోవాలి, చెస్ట్ పైన ఉన్న హెయిర్ని షేవ్ చేయాలి. కానీ అప్పటికే మనీష్ మొత్తం క్లీన్ చేసుకొని వచ్చింది కనుక ఈ టాస్క్కి మనీష్ సూటబుల్ కాడు అని చెప్పి తను డ్రాప్ అయిపోయిండు. తన ప్లేస్లో మళ్ళీ వేరే కంటెస్టెంట్ వచ్చిండు, తను నాగొచ్చిండు. అయితే శ్రీతేజ్ను షాకీబ్ ఉన్నాడు కదా మన ఇదివరకు కంటెస్టెంట్, తను ఏమంటే నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి బ్రో, ప్లీజ్ బ్రో అని చాలా బతలాడిండు శ్రీతేజ్ను. కానీ శ్రీతేజ్ మాత్రం నాగ్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ ఇద్దరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, చాలా బాగా పెయిన్ భరించేళ్ళు పాపం. నాకు చాలా బాధ అనిపించింది. ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరూ చాలా బాగా బాధపడ్డారు. ఓకే అని చెప్పి జడ్జెస్ కూడా మీరు వెళ్ళి కూర్చోండి, రిజల్ట్ అనేది లాస్ట్లో ఉంటుంది అని చెప్పి చెప్పారు. వాళ్ళిద్దరు వెళ్ళి కూర్చున్నారు. నెక్స్ట్ టాస్క్ కోసం ఎవరెవరు వచ్చారంటే షాకీబ్ అండ్ నిఖిత షాకీబ్. ఇప్పుడు ఎంత టోటల్ 11 మెంబర్స్ ఉన్నారు కంటెస్టెంట్స్. స్టేజ్ మీదకి అందరినీ రమ్మన్నారు, 11 మెంబర్స్ని రమ్మన్న తర్వాత మీ ఫోన్స్ ఏవి అని చెప్పి ఫోన్స్ అన్ని తీసుకొని ఒక టేబుల్ మీద పెట్టిళ్ళు. ఒక హ్యామర్ తెచ్చిళ్ళు. ఎవరెవరైతే తమ ఫోన్ని హ్యాంగర్తో పగలగొడతారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇదే టాస్క్ అని చెప్పిళ్ళు జడ్జెస్. చెప్తే దానికి ఒక నిఖిత ఉన్ను షాకీబ్ ఇద్దరు మాత్రమే
ఫోన్ పగలగొట్టిళ్ళు. నాకైతే అసలు ఫోన్ అంటే ఒక ఎమోషన్ అంత, మళ్ళీ వాళ్ళ చాలా కాస్ట్లీ ఫోన్స్ పగలగొట్టిళ్ళు. షాకిబ్ ఉండు నిఖిత వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్ అయ్యారు. షాకిబ్ని చూస్తేనైతే నాకు చాలా బాధ అనిపించింది. తను ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అనిపించింది నాకైతే. నేను కంపల్సరీ ఓటేస్తానా. మీరు కూడా ఒకవేళ మీకు మీ ఇష్టం ఉన్న కంటెస్టెంట్స్కి వేయండి, పర్వాలేదు, ఎవరైనా ఓకేనా. ఇంతటితో డేర్ అండ్ డై లెవెల్ 2 కంప్లీట్ అయింది. ఇప్పుడు అసలు టాస్క్ అగ్ని పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు 11 మందిలో కేవలం 4 మాత్రమే సెలెక్ట్ చేయాలి జడ్జెస్. దాన్ని బట్టి ఎవరెవరు సెలెక్ట్ అవుతారో అన్నది నెక్స్ట్ లెవెల్కి ఎవరెవరు వెళ్తారో అన్నది ఉంటుంది. ఎవరంటే ఫస్ట్ అందరినీ స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత ఫస్ట్ మర్యాద మనీష్ తను సెలెక్ట్ అయ్యిండు. నెక్స్ట్ ఏంటంటే దాలియా సెలెక్ట్ అయింది. నాగప్రశాంత్, అండ్ లాస్ట్లో షాకిబ్. 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇప్పటివరకు మనకు మొత్తం హౌస్కి వెళ్ళడానికి ఎంతమంది అయ్యాలంటే 15 మెంబర్స్ అయ్యారు. వాళ్ళ పేర్లన్నీ ఒకటి టకటక చెప్పేస్తా వినండి. శ్రేయ, శ్వేత, ప్రసన్న, అనుష, పవన్, దివ్యానికిత, హరీష్, పవన్, ప్రియా, కల్కి, ఊర్మిళ, మనీష్, దాలియా, నాగప్రశాంత్, షాకిబ్. వీళ్ళైతే ఇప్పుడు ఈ రోజుతో బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంప్లీట్ అయింది. ఇప్పటి నుండిగా Disney+ హాట్స్టార్లో ఏంటంటే డైలీ కొన్ని టాస్క్లు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనకు నచ్చిన వాళ్ళని మనం ఓటేసుకోవచ్చు. వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.